హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోనీ గోపాల్ డైలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. అండ్ ఇది వచ్చేసి మండే రోజు వ్లాగ్ అనమాట. ఆ రోజు మార్నింగ్ లేవగానే ఫస్ట్ చేసే పని కిచెన్లో పాలు కాచడం. ఇంకా అది స్టార్ట్ చేశాను, పాలు పెట్టేశాను. అండ్ ఆ రోజు బ్రేక్ఫాస్ట్ చేయాల్సి ఉంది. ఎందుకు అంటే నేను ఉప్మా చేయాలనుకున్నాను. ఉప్మా ఏమో పిల్లలు తినరు, వాళ్ళ కోసం సపరేట్గా ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి. ఇంకా నేను చపాతీ చేస్తానన్నమాట. ఇంకా చపాతీని నేను స్నాక్స్ బాక్స్కి కూడా ఇస్తాను. స్నాక్స్ టైంలో తినడానికి వాళ్ళు 3 అవర్స్ ఉంటారు స్కూల్లో. 3 అవర్స్లో 1.5 అవర్ అంటే 11:30 ఆ టైంకి వాళ్ళకి స్నాక్స్ బ్రేక్ ఉంటుంది. ఆ టైంలో తినడానికి కూడా నేను చపాతీనే ఇస్తాను. మోస్ట్లీ మార్నింగ్ చేసిన బ్రేక్ఫాస్ట్లే వాళ్ళకి స్నాక్స్గా పెట్టిస్తాను. అండ్ దాంతో పాటుగా ఏదన్నా వెజిటబుల్స్ కానీ లేదంటే ఏమైనా చిప్స్ ఇలాంటివి కొంచెం కొంచెంగా పంపిస్తూ ఉంటాను అంతే. ఫుల్గా వాళ్ళకి స్నాక్స్ అయితే పెట్టించను, బ్రేక్ఫాస్టే కొంచెం యాడ్ చేసి స్నాక్స్ బాక్స్లో పెట్టిస్తాను. అండ్ ఇంకా ఆ రోజు మార్నింగ్ పిల్లలకి చపాతీ చేయాలన్నాను కదా, అందుకోసం అనేసి పిండి అయితే కలుపుతున్నాను అనమాట. నాతో మిక్సీలోనే పిండి కలిపే ఆప్షన్ ఉంది నా మిక్సీకి. ఇంకా అనేసి పిండిని మిక్సీలోనే వేసేసి కలిపేశాను. ఆ తర్వాత ఒక 5 to 10 minutes వదిలేసాను అనమాట పిండిని. ఇంకా ఆ తర్వాత రెడీ టు డూ, మనం ఇంకా చపాతీలు చేసుకోవచ్చు. ఇలా చపాతీలనే కాదు, రాగి చపాతీ కానీ ఇలా వేరే ఏమైనా సరే మనం కలుపుకోవడం ఇందులో కలుపుకోవచ్చు అనమాట. ఈవెన్ కట్టింగ్ ప్రాసెసింగ్ అన్నీ కూడా చేసుకోవచ్చు. నాకు ఇది వచ్చిన తర్వాత చాలా వరకు కొంచెం స్ట్రెస్ అయితే తగ్గింది. ఎందుకు అంటే మార్నింగ్సే మనం అన్నీ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదా. ఒక చిన్న దానివల్ల టైం సేవ్ అయినా కూడా చాలా బెనిఫిట్ అనిపిస్తుంది నాకు. పైగా మార్నింగ్ టైం అస్సలు కొంచెం కూడా గ్యాప్ ఉండదు, టైమే తెలియదు అనమాట ఎంత ఫాస్ట్గా అయిపోతుంది అనేసి. అండ్ ఇంకేంటి అంటే అంట్లు నైటే అన్నీ తోమేసి పక్కన పెట్టేస్తాను. మార్నింగ్ అన్నీ డ్రై అయిపోతే ఆ తర్వాత అవన్నీ కూడా నీట్గా సెట్ చేసేస్తాను అనమాట. అందుకు చూపిస్తున్నాను. అది ఇంకా సర్దుతాను వంట చేసేటప్పుడే. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పల్లీలు వేపుతున్నాను అనమాట. స్టీల్ ప్యాన్స్ ఎప్పుడైనా యూస్ చేసేటప్పుడు కొంచెం ఆయిల్ కన్నా మనం స్ప్రే చేస్తే అది నాన్ స్టిక్ లాగా వర్క్ అవుతుందన్నమాట. అందుకే లైట్గా ఆయిల్ స్ప్రేయర్తో కొంచెం ఆయిల్ స్ప్రే చేశాను. అండ్ మొత్తం కూడా పల్లీలు వేపేశాను అనమాట. ఇంకా అందులోనే పల్లీలు తీసేసి పచ్చిమిర్చి కూడా వేపేశాను. నేను ఒక 2 టైప్స్ చేస్తాను ఇదే పల్లీ చట్నీని. ఒక్కొక్కసారి ఏమో పచ్చిమిర్చి బాయిల్ చేస్తాను, లేదు అంటే ఒక్కొక్కసారి ఇలా ఫ్రై చేస్తాను అనమాట. త్వరగా అయిపోవాలి అన్నప్పుడు ఫ్రై చేస్తాను, లేకపోతే బాయిల్ చేస్తాను. నాకు 2 టేస్ట్లు బాగా నచ్చుతాయి. ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, సేమ్ అదేలాగా అయితే ఉండదు. అండ్ ఇంకొంచెం ఆయిల్ వేసి మిర్చిని ఫ్రై చేశాను అనమాట. ఇంకా తర్వాత అదే ప్యాన్లోనే రవ్వ కూడా ఫ్రై చేసుకున్నాను. నేను స్టీల్ ప్యాన్స్ ఈ మధ్యనే స్టార్ట్ చేశాను యూస్ చేయడం. బట్ ఈ రెసిపీస్ చేసేటప్పుడు ఈ స్టీల్ ఏదైతే ఫ్రై ప్యాన్ ఉందో అది కొంచెం ఇబ్బంది అయిందనమాట. అది మనకి కలర్ కనపడుతుంది కదా కింద, అది కొంచెం నిలిచిపోయింది, అంత నీట్గా వాష్ అవ్వలేదు. అప్పుడు అర్థమైందనమాట, ఓకే మనం ఇలా చేయకూడదు, నాన్ స్టిక్కే బెస్ట్ ఇలా ఏమైనా రోస్ట్ చేసుకోవటానికి వెంటనే. లేదు అంటే ఇలా చేసినప్పుడు ఒక సింగిల్ ఐటెం మాత్రమే రోస్ట్ చేసి తర్వాత మనం బాయిల్ చేసుకోవచ్చు అని అర్థమైందనమాట. ఓకే, నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి మిస్టేక్ రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి అని అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను ఉప్మాలోకి హాట్ వాటరే యూస్ చేస్తానన్నమాట. అందుకోసం ఇక్కడ హాట్ వాటర్ బాయిలింగ్కి అయితే పెట్టాను. నేను మీతో చెప్పాను కదా, కుకింగ్ ప్రాసెస్ అనేది ఫాస్ట్గా అవ్వాలి అంటే మనం ఇలా హాట్ వాటర్ యూస్ చేస్తేనే మంచిది, అది డిస్టర్బ్ అవ్వదు ప్రాసెస్ అనేది అని చెప్పా కదా. అందుకోసం ఫస్ట్ నేను హాట్ వాటర్ అయితే బాయిలింగ్కి పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ మనం యూస్ చేసుకునేటప్పుడు ఇంకా డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు. అందుకు ఇక్కడ ఏంటంటే ఉప్మాలోకి రవ్వ ఫ్రై చేశాను. ఇంకా మనం ఆ పోపు అయితే పెట్టుకొని చేసుకోవాలి కదా, అందుకోసం ఒక 3 మిర్చి స్లిట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఈవెన్ హాఫ్ ఆనియన్ తీసుకున్నాను, ఫుల్ ఆనియన్ తీసుకోలేదు. నాకు ఎందుకంటే ఆనియన్స్ పెద్దగా నచ్చవు ఉప్మాలో కానీ సేమియాలో కానీ, అందుకనేసి నేను ఒక హాఫ్ ఆనియన్ తీసుకొని కట్ చేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత డైరెక్ట్ ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోయాను. ఆయిల్ వేసి అందులో పోపు దినుసులు వేసాను. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి 2 వేసి అవి కూడా బాగా ఫ్రై అవ్వనిచ్చి
కొంచెం వాటర్ వేసేసి ఇంకా బాయిలింగ్కి అయితే పెట్టాను. ఇంకా మీన్వెల్ అందులో సాల్ట్ యాడ్ చేశాను. ఆ వాటర్ అన్నీ కూడా నీట్గా బాయిల్ వచ్చేలోపు ఇంకా తర్వాత రవ్వ యాడ్ చేశాను అనమాట. చాలా సింపుల్గా అయిపోతుంది. మనం ఇందులో కావాలంటే జీడిపప్పు అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు ఏమంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు, అందుకనేసి జీడిపప్పు అవన్నీ యాడ్ చేయలేదు. కరివేపాకు కూడా వేయాలి. కరివేపాకు వేయటం ఎప్పుడు చెప్పడం మర్చిపోతూ ఉంటాను, వేశాను అని. మీకు చూస్తే ప్రాసెస్ అర్థమైపోతుంది, పెద్ద కాంప్లికేటెడ్ అయితే కాదు, ఈజీగానే అయిపోతుంది. సేమ్ ప్రాసెస్లోనే నేను ఇది సేమియా కూడా చేస్తాను. సేమ్ ఇదే ప్రాసెసే ఉంటుంది మోస్ట్లీ. సండే మండే మోస్ట్లీ ఇట్లా ఉప్మా కానీ సేమియా కానీ ఇవే ఉంటాయి. తర్వాత మరి ఇడ్లీ, దోశ, పెసరట్టు, వడ ఇలా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే సండే రోజు లైట్గానే తింటాము. మండే రోజు మార్నింగ్ ఇంకా ఉప్మా అండ్ చట్నీ ఒక స్టార్టప్లా ఉంటుంది. అందుకు దోశ ఎప్పుడు కూడా ఫ్రైడే అండ్ సాటర్డే వచ్చేలాగా చూసుకుంటాను. ఫ్రైడే, సాటర్డే అండ్ థర్స్డే అలా 2-3 డేస్ బేస్డ్ ఆన్ ఈటింగ్. మనం చెప్పలేం కదా, ఒకసారి ఎక్కువ పిండి చేసా కూడా త్వరగా అయిపోతుంది, ఒక్కోసారి త్వరగా అయిపోదు. ఒక్కొక్కసారి 2 డేసే వస్తుంది, ఇంకోసారి 3 డేస్ కూడా వస్తుంది. అందుకు ఒక 2 డేస్ అయితే మినిమం ఉంటుంది ఇంట్లో పిండి. ఒకరోజు కారం దోశ, ఇంకొక రోజు నార్మల్ దోశ లేదా ఊతప్ప అలా చేయడానికి ప్రిఫర్ చేస్తాను. అండ్ ఇక్కడైతే చపాతీ పిండి కలిపాను కదా, ఇంకా వాటిని ఇంకా రౌండ్స్గా చేసేసి ఇంకా చపాతీలు అయితే చేసుకుంటున్నాను. నేను చపాతీ చేయడానికి ఈ మధ్య స్టార్ట్ చేసిన హ్యాబిట్ ఏంటి అంటే క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్ యూస్ చేయడం. యాక్చువల్లీ మేము చిక్మంగళూరులో ఉన్న మా ఆయన ఒక క్యాస్ట్ ఐరన్ ప్యాన్ తెచ్చారు. అది ఏం జరిగిందంటే ఆ తవా నేను వేడి చేసి దోశ వేసేలోపు మా ఆయన వచ్చి నేను వేస్తాను, నువ్వు పిల్లల దగ్గర ఉండు అని సంథింగ్ ఏదో చెప్పారు అనేసి నేను పిల్లల దగ్గరికి వెళ్ళాను. మా ఆయన దాన్ని నీట్గా సీజన్ ఏం చేయలేదు, డైరెక్ట్గా దోశ వేశారు. అందువల్ల డిస్టర్బ్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత ఎంత ప్రీ సీజన్ చేసా కూడా ఆ దోశలు అనేది లెగట్లేదనమాట. దాని ప్రైస్ వచ్చేసి 1600 సంథింగ్ ఎంతో ఉన్నింది. ఇంకా ఆ తర్వాత నుంచి ఇంకా దోశకి అది వాడటం లేదు, పక్కన పెట్టాను. చపాతీకి వాడదాం అనుకున్నాను కానీ చపాతీలు కూడా కొంచెం అంటుకుపోయినట్టు అలా అనిపించాయి అనమాట. ఇంకా అందుకు ఇంకా దాన్ని వాడనే లేదు. సీజన్ చేసేసి పక్కన పెట్టాను, ఇంకా దాన్ని యూజ్ చేయాల. మళ్ళీ ఈ మధ్య తీసానమాట బయటికి. సరే ఐరన్ డెఫిషియన్సీ పోతుందంట, ముందే నాకు ఐరన్ డెఫిషియన్సీ ఉంది. అందుకు ఇలా క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్లో తినటం వల్ల ఐరన్ డెఫిషియన్సీ రాదు అని చెప్పడం వల్ల స్టార్ట్ చేశాను. మరి ఒక్కొక్కసారి ఇలా ఈ తవా మీద చేస్తాను, లేకపోతే నార్మల్ నాన్ స్టిక్ తవా ఉంటుంది కదా, దాని మీదనే చేస్తాను. రాగి చపాతీ ఇలాంటివి అన్నీ కూడా నాన్ స్టిక్ ప్యాన్ మీద చేస్తాను, దాని మీద ఎక్స్పెరిమెంట్స్ చేయను. ఇది ఏమంటే నార్మల్ చపాతీ కాబట్టి ఇంకా ఏ దాని మీదైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. ఇందులో ఉన్న డ్రాబ్యాక్ ఏంటి అంటే త్వరగా హీట్ అయిపోతుంది అండ్ త్వరగా మాడిపోతుంది చపాతీ అనేది, త్వరగా ఫ్లిప్ చేయలేదు అంటే. అందుకు నాకు అదొకటి డ్రాబ్యాక్గా అనిపిస్తుంది ఇలా ఐరన్ ప్యాన్స్ మీద. లేకపోతే ఇట్స్ బెస్ట్ టు యూస్. అండ్ ఈ ప్యాన్కి 1600 అనేది అసలు వర్త్ కాదనిపించింది. ఒకవేళ నేను నార్మల్గా మా ఆయన సీజన్ చేసి అంటే మొత్తం ఆనియన్ అవన్నీ రాసి దోశ వేసున్నా ఖచ్చితంగా వస్తుంది అన్న నమ్మకం అయితే లేదు. ఇదేదో లోకల్ బ్రాండ్, మంచి బ్రాండ్ అయితే కాదు, ఏదో సంథింగ్ విజయలక్ష్మినో ఏదో చెప్పారు, నాకు ఏదో పెద్దగా అనిపించలేదు ఇది. చపాతీలు మోస్ట్లీ ఇలా ఐరన్ ప్యాన్స్ కానీ లేదా నాన్ స్టిక్ ప్యాన్స్ కానీ యూజ్ చేస్తాను. అండ్ ఇది ఏంటి అంటే వెంటనే ఎప్పుడైతే చపాతీలు చేయడం అయిపోతుందో కొంచెం అలా క్లీన్గా చేసినట్టు పెట్టేసి ఇంకా దాని మీద ఆయిల్తో సీజన్ చేసేస్తాను అనమాట. మరి అదే పనిగా ఏం సీజనింగ్ ఏం చేయను, అది హాట్గా ఉంటుంది కాబట్టి అప్పుడే మనం ఆయిల్ రాస్తే నీట్గా అది గ్రీజ్ లేకుండా అంటే గ్రీజీగా అయిపోతుంది, ఎక్కువ ఇబ్బంది ఏమి ఉండదు. అదే చల్లారిన తర్వాత అయితే మామూలుగా వాష్ చేసుకున్నప్పుడు చల్లారిన తర్వాత మళ్ళీ ప్యాన్ వేడి చేసి చెమ్మ లేకుండా చేసి తర్వాత అందులో ఆయిల్ వేసి టిష్యూతో మొత్తం సీజన్ చేస్తానన్నమాట. ఇప్పుడు ఏమంటే నేనేం వాష్ ఏం చేయలేదు, అందువల్ల ఇంకా డైరెక్ట్గా ఇంకా సీజనింగ్ అయితే చేశాను. అని చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, పెద్ద ఇబ్బంది అయితే అంటే క్రంచీగా అయితే ఏం లేవు, మెత్తగానే ఉన్నాయి. బట్ ఏమంటే అక్కడక్కడ మాడినట్టు అనిపిస్తుంది. అందుకు నాకు ఐరన్ ప్యాన్స్ యూజ్ చేయాలంటే కొంచెం భయంగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మా పిల్లలకి స్నాక్స్ బాక్స్ అనమాట. అందులో హాఫ్ చపాతీకి నేను నెయ్యి అంతా కోట్ చేసి అండ్ క్యారెట్స్ అయితే పెట్టించేసాను. ఇంకా అది వాళ్ళు స్నాక్స్ టైంలో తింటారు. లక్ష్మిక అయితే ప్రతిరోజు కంప్లీట్ చేస్తుంది కానీ ముకుంద కొంచెం ఇబ్బంది పెడతాడు, ఒక్కోసారి తింటాడు ఇంకోసారి తినడు. మోస్ట్లీ వాడు తినడు, వాడి స్నాక్స్ బాక్స్ ఎలా అయితే పెడతానో అలా ఒక 10% కంప్లీట్ అయి వస్తుంది అంతే, 90% ఇంటికే వచ్చేస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఏమి అంటే ఇంకా చిన్నపిల్లాడు కదా అనేసి నేనేం పెద్ద ఫోర్స్ చేయను. లక్ష్మిక ఏమి అంటే మొత్తం తినేస్తుంది.
అండ్ ఇదొచ్చేసి వాళ్ళ స్కూల్ యూనిఫామ్స్ అనమాట. ఇవన్నీ సెట్ చేసేసుకొని వాళ్ళకి స్నానాలయితే చేపించేసి ఇంకా రెడీ చేసేస్తాను. నేను రెడీ చేస్తాను. ఇంకా మా ఆయన తీసుకెళ్తారు మార్నింగ్ టైం మోస్ట్లీ. ఇంకా అప్పుడప్పుడు ఇంకా నేను తీసుకెళ్ళాలి, ఇంకా ఆయనకు లేట్ అవుతుంది. 10కి ఆయనకు కూడా ఆఫీసు. ఒక్కొక్కసారి లేట్‌గా వెళ్తారనమాట. అలా లేట్‌గా వెళ్ళాల్సి వచ్చినప్పుడు నేనే పిల్లల్ని తీసుకెళ్తాను. లేదు అంటే ఆయనే తీసుకెళ్తారు స్కూల్‌కి. ఈ పిల్లలు కూడా స్కూల్‌కి వెళ్ళను అలా అని ఏం మారం చేయరు. ఆహ్, స్ నీట్‌గానే వెళ్తారు. అండ్ ఇక్కడేంటంటే ఆయన తినేసి వెళ్ళిపోయారు. ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత మొత్తం కూడా హౌస్ సెట్ చేసుకుంటాను. ఈ డోర్ ఏంటి అని డౌట్ ఉండొచ్చు. ఇది ఏమంటే పక్కన చెప్పా కదా ఓనర్స్ ఉన్నారు అని. ఓనర్స్‌కి మా హౌస్‌కి కనెక్టింగ్ లింక్ లాగా ఈ డోర్ ఉంది. దీనికి ఏమంటే అవతల వాళ్ళు లాక్ చేసుకుంటారు, మేము లాక్ చేసుకుంటాం. సౌండ్స్ వినపడడం ఇలా అయితే ఏమీ ఉండదు. జస్ట్ ఏమంటే హౌస్‌లో ఆ డోర్ అయితే ఉంటుంది. వాళ్ళు రేపొద్దున ఎప్పుడైనా ఫ్యూచర్‌లోకి అన్నట్టుగా ఒక డోర్ అయితే అలా పెట్టుకొని ఉంచారు. అవతల వాళ్ళు ఉంటారు, ఇవతల మేముంటాం. అండ్ ఇక్కడ పిల్లలైతే రెడీ అయిపోయారు. ఇంకా ఆయనేమో చెప్పులేసేసి తీసుకెళ్లారు. మోస్ట్లీ నేనే చెప్పులు వేస్తాను. ఆ రోజు సరే మీరే వేసేయండి, నేను బయటికి రాలేను అనేసి తననే వేయమంటే తనే వేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మాకు క్లైమేట్ సెకండ్‌కోసారి మారుతుంది. పిల్లలు అలా వెళ్లారో లేదో ఇంకా ఫుల్ వర్షం పడడం స్టార్ట్ అయిందనమాట. మాకు ఇక్కడ ఎండ రావడం అన్నది చాలా తక్కువ. ఎప్పుడు వర్షాలే ఉంటాయి మోస్ట్లీ. ఇంకా వాళ్ళు అలా బయలుదేరిన తర్వాత వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి ఇంక లోపలికొచ్చాను. ఏదో దబ్బ 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 సౌండ్ పడితే ఏంటబ్బా! ఇప్పుడే కదా క్లైమేట్ బావుంది. అప్పుడే వర్షం పడుతుందా అని ఇంకా మళ్ళీ బయటకొచ్చి చూసేసరికి ఫుల్ వర్షం పడుతుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే చెట్లు మనం ఇంట్లో పెంచుకునే చెట్లయితే అంత మంచిగా అయితే పెరగవు. ఎందుకు అంటే అంత వర్షానికి అవి ఆనాలి కదా! అందువల్ల. ఇవి ఏవైతే ఇవి ఆహ్, బ్యాంబూ చెట్లు అంటాం కదా! అవి సైడ్‌కి లోపల వైపు ఉన్నాయి కాబట్టి కొంచెం ఇబ్బంది లేకుండా సాగుతోంది వాటికి. ఈ తులసమ్మ కొంచెం వర్షం పడే చోటుకుంది కాబట్టి వర్షంలో తడిచి కొంచెం ఇబ్బందిగా ఉంది చెట్టు. కానీ ఇంకా ఏం చేయలేను కదా! కానీ ఏ రోజు బయట నుంచి తీసుకొచ్చి నాటాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే అవి ఏవైతే సీడ్స్ డ్రై అవుతాయో, డ్రై అయిన తర్వాత మళ్ళీ ఆ కుండీలోనే పడతాయి. అందులో ఇంకొక చెట్టు మొలుస్తుంది. అలా ఒకటికొకటి మొలుస్తూనే ఉంది గానీ బయట నుంచి తెచ్చి నాటేంత అవసరం అయితే రాలేదు. అండ్ వాళ్ళని పంపించేసి ఇంకా అలా బయట మొత్తం చూసి కొంచెం సేపు అలానే డోర్ తీసి పెట్టాను. చల్లగా గాలొచ్చేసిందనమాట. ఇంకా తర్వాత మరీ డోర్ క్లోజ్ చేసి నా డైలీ చోర్స్‌కైతే స్టార్ట్ అయ్యాను. అండ్ ఇదొచ్చేసి ఉద్దిబ్యాళ్ళు, కందిపప్పు అవన్నీ నిండుకుంటే అవి కూడా ఫిల్ చేసి పెట్టాననమాట. ఇంకా ఏంటి అంటే లంచ్‌కి రెసిపీస్ అయితే మొదలుపెట్టాను. ఆ రోజైతే పెసరపప్పు చేస్తున్నాననమాట. ఇందులోకి ఎర్ర కందిపప్పు అండ్ పచ్చ కందిపప్పు, పెసలు ఈ 3 కూడా తీసుకొని వాటిని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా కుక్కర్ తీసుకొని స్టార్ట్ చేశాను రెసిపీ అయితే. ఫస్ట్ ఆయిల్ వేశాను. తర్వాత ఆయిల్‌లో ఇవేవైతే కడిగి పెట్టుకున్న పప్పు ఉందో అవన్నీ వేసేసి బాగా కొంచెం ఫ్రై అవ్వనిచ్చాను. ఆ తర్వాత అందులో పచ్చిమిర్చి, టమాటా, చింతపండు, కొంచెం పసుపు ఇవి వేసేసి బాగా కలిపేసాననమాట. ఫస్టే ఆయిల్ వేస్తాను కాబట్టి చూసుకొని వేసుకుంటాను. అవసరమైంది అంటే వేసుకుంటాను, లేకపోతే ఎక్కువేం వేయను. ఇవన్నీ కూడా వేసేసి బాగా కలిపేసి ఇంకా వాటర్ వేసేసి పెట్టేస్తాను ఇంకా విజిల్. చాలా సింపుల్ బట్ డెలీషియస్‌గా ఉంటుంది. ఇది మా అమ్మ వాళ్ళ అమ్మ రెసిపీ అనమాట. మా అమ్మమ్మ రెసిపీ. నాకు ఒకసారి ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ చేసుకునిందనమాట. నాకు టేస్ట్ అదిరిపోయింది. టేస్ట్ చూసినప్పుడు ఇంకా అందుకొని ఆవిడతో చెప్పి తెలుసుకొని ఇంకా స్టార్ట్ చేశాననమాట. చూడటానికి చాలా సింపుల్ బట్ ఇట్స్ డెలీషియస్. ఎందుకు అంటే పెద్దవాళ్ళ రెసిపీస్ ఎప్పటికీ బాగుంటాయి కదా! నాకైతే ఎప్పటికీ ఇది హిట్ అయ్యే రెసిపీనే. ఫ్లాప్ అయితే ఎప్పుడు అవ్వదు. ఒక్కొక్కసారి శనగపప్పుతో కూడా సేమ్ ఇదే ప్రాసెస్‌లోనే చేస్తాను. అంటే శనగబ్యాళ్ళు, కందిబ్యాళ్ళు అవన్నీ కలిపి. లేదంటే ఒక్కోసారి పెసరపప్పుతో ఇలా చేసేస్తాను సింపుల్‌గా. ఇక ఆ రోజు మా లంచ్ అన్నం, పప్పు, పికిల్, చిప్స్ అండ్ బాయిల్డ్ ఎగ్ మాత్రం డైలీ తీసుకుంటాము మోస్ట్లీ. సాటర్డేస్ మాత్రం అసలు ఎగ్ కానీ ఏది కూడా టచ్ చేయము. ఇంకా మిగతా డేస్ మాత్రం తింటాము. ఎందుకు అంటే ఎగ్ ఈజ్ రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అంటారు కదా! చూద్దాము, తిందాము, మంచిదే కదా మనకి హెల్త్‌కి అన్నట్టుగా ఇంకా పిల్లలకు కూడా అలవాటు చేశాను. వాళ్ళకు కూడా మధ్యాహ్నం పూట అన్నము, ఎగ్ ఇలా అన్నీ పెడుతూ ఉంటాను. అందుకోసం అనేసి 4 బాయిల్డ్ ఎగ్స్ పెట్టేశాను మా నలుగురి కోసం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇడ్లీ పిండి వేసుకుందాం అనుకున్నాను. అందుకోసం ఉద్దిబ్యాళ్ళు అయితే నానేస్తున్నాను.
ఇంకా కొద్దిసేపటికి నాకు పప్పు అయితే ఉడికిపోయింది అండ్ ఈవెన్ రైస్ కూడా అవుతూ ఉందన్నమాట. ఇంకా పిండికి కూడా నానేసాను. అలా అన్ని పనులు కిచెన్లో కంప్లీట్ చేసేసుకొని ఇక మళ్ళీ హాల్లోకొచ్చాను. అప్లయన్సెస్ ఏవన్నా ఉంటాయి కదా పెట్టాల్సినవి, అవన్నీ కూడా సెట్ చేసుకోవటానికి. అండ్ ఇంకో విషయం మర్చిపోయాను, ఎగ్స్ నాతో బాయిల్ చేసుకోవటానికి ఎగ్ బాయిలర్ ఉంది. ఇంకా వాటిలో జస్ట్ వాటర్ వేసేసి ఇంకా ఎగ్స్ పెట్టేస్తే అదంతకదే అయిపోతుంది. అండ్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుందన్నమాట. మనం దగ్గరుండి ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఇది మాత్రం ద బెస్ట్ అప్లయన్స్ అనమాట. నా పెళ్ళైన కొత్తలో తీసుకున్నాను. ఇప్పటికీ 6 years అవుతుంది. నాన్ స్టాప్గా వర్క్ అవుతుంది. నాకు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇది అనమాట కిచెన్లో పరిస్థితి. మార్నింగ్ టైమ్స్ అయితే కిచెన్ అంతా మెస్సీ మెస్సీ అయిపోతుంది, కానీ ఆఫ్టర్నూన్ టైమ్స్ తీరుబడిగా చేసుకుంటాం కాబట్టి, పైగా నాన్ వెజ్ అలా ఏం లేదు కాబట్టి నీట్గానే ఉంటుంది మోస్ట్లీ. అండ్ ఇక్కడ ఏంటి అంటే చెప్పా కదా అప్లయన్సెస్ అన్నీ, ఇంకా చార్జర్స్, తర్వాత ఇవి దాన్ని ఏమంటారు రేజర్స్, ఇలా అన్నీ కూడా పైన పెట్టేసి వెళ్ళిపోతారు. ఇంకా అవన్నీ కూడా తీసేసి ప్లేట్స్ అన్నీ తినేసి అట్లే పెట్టేస్తారు. పిల్లలు కదా ఇంకా ఏం చేయలేము. ఇంకా అవన్నీ కూడా ఎక్కడివెక్కడ సెట్ చేసేస్తాను. అండ్ 1 o'clockకి మా పిల్లలకి ఇంకా ఇంటికి తీసుకురావాలన్నమాట. ఆ డ్యూటీ నాదే అనమాట మధ్యాహ్నం పూట. అందుకు ఇంకా స్నానం అయితే చేసేసుకొని రెడీ అవుతున్నాను అనమాట వాళ్ళ కోసము. మార్నింగ్ టైమ్స్ వచ్చేసి జస్ట్ ఏదైతే నైట్ టైం స్కిన్ కేర్ చేసుకుంటానో అదే, ఇంకా రొటీన్ స్కిన్ కేరే. నేను ఇంకా వేరే ఏం లేదు. బొట్టు ఒకటి పెట్టుకుంటాను అండ్ ఇవి స్కిన్ కేర్ అయితే చేసుకుంటాను. నైట్ అయ్యేసరికి ఏంటి అంటే పింపుల్ క్రీమ్ ఉంటుంది కదా, ఆ పింపుల్ క్రీమ్ అప్లై చేసుకొని పడుకుంటా. మార్నింగ్ టైమ్స్ అయితే సింపుల్గా ఇది సీరం, టోనర్, మాయిశ్చరైజర్, లిప్ బామ్, అంతే, ఇంకా ఏమి ఉండదు. ఇంకా బయటికి వెళ్ళినప్పుడు ఇంకా అదే స్కిన్ కేర్ మీద కొంచెం పౌడర్ కొట్టేస్తాను అనమాట. అంతే అంతే, రెడీ అయిపోయినట్టే. అండ్ నేను రెడీ అయ్యేసి వచ్చేసరికి పప్పు అయిపోయింది, ఈవెన్ అన్నం అయిపోయింది, ఎగ్స్ బాయిల్ అయిపోయాయి, అన్నీ కూడా సెట్ చేసేసుకొని ఇంకా రెడీ అయ్యేసి పిల్లల కోసం వెళ్తున్నాను అనమాట. వాళ్ళు వచ్చేసరికి మొత్తం కూడా హౌస్ అన్నీ క్లీనింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుంటాను. ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత చేసుకుంటూ ఉండడానికి అవ్వదు. వాళ్ళు వచ్చిన తర్వాత అన్నం తినడము, అంటే తినిపించడము, వాళ్ళని రెడీ చేయడము, డ్రెస్ చేంజ్ చేసి వాళ్ళని సెటిల్ చేయడం, దీనికే సరిపోతుంది టైం. అందుకు బిఫోర్ వాళ్ళు వచ్చేలోపే మొత్తం కూడా వర్క్ కంప్లీట్ చేసుకుంటాను. ఈవెన్ ఆ టైంలోనే నా వాయిస్ ఓవర్ కానీ అలా అన్నీ కూడా చేసేసుకుంటాను అనమాట. ఈ మధ్య ఈ రొటీన్ స్టార్ట్ చేశాను, చూద్దాం. అనుకుంటానండి డైలీ వ్లాగ్స్ పెట్టాలని, కానీ అస్సలు ఒక్కొక్కసారి కుదురుతుంది, ఒకసారి కుదరదు. ఇంకా ఇంట్రెస్ట్ పోతుంది అందుకు అనమాట. అండ్ నేను పిల్లల్ని తీసుకొని వస్తున్నాను. దారంతా ఫుల్ వర్షాలు పడ్డాయని చెప్తున్నాను కదా, అందుకు నీరంతా స్టాక్ అయిపోయింది. అండ్ వాళ్ళైతే ఈజీగా ఇంటికి వచ్చేస్తారు. నేను దగ్గరుండి పీల్చుకొని రావాల్సిన అవసరం అయితే లేదు. వాళ్ళు వెళ్తూ ఉన్నారు కదా, వాళ్ళకి అలవాటైపోయింది. ఇది అనమాట మా హౌస్. కింద ఓనర్స్ ఉంటారు, పైన వాళ్ళ కోడలు అను మేము ఉంటాం ఫస్ట్ ఫ్లోర్లో. అండ్ ఇది ఏదైతే ఇది మ్యాట్కి ఓపెనింగ్ లాగా ఉంది కదా, దాని కింద బావి ఉంటుంది. మన సైడ్ సంప్ అలా చెప్తాం కదా, అలా ఏం ఇక్కడ ఉండదు. ప్రతి ఒక్కరికి బావి ఉంటుంది. బావికి అటాచ్ చేసుకుంటారనమాట మోటార్, అందులో నుంచే వాటర్ వస్తాయి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత చూడండి మొత్తం ఎక్కడ చెల్లాచెదురు చేసేస్తారనమాట. ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసుకోవడానికి సరిపోతుంది వాళ్ళు పడుకున్న తర్వాత. ఇంకా వాళ్ళనైతే డ్రెస్సెస్ చేంజ్ చేసి సెటిల్ చేసి వాళ్ళకి ఇంకా ఫుడ్ అయితే పెడుతున్నాను. ఇద్దరికి ఒక సరి బాయిల్డ్ ఎగ్, రైస్, కారాలు. వాళ్ళకు ఏమి అంటే ఎక్కువ కారం ఉంటే తినలేరు కాబట్టి కారాలు కానీ చిప్స్ కానీ అవి లేదు అన్నప్పుడు ఇలా ఏమైనా చప్పిడి పప్పు ఉంటుంది కదా, అది అలా పెట్టేసి పెడతానన్నమాట. వాళ్ళకి ఇంకా ఎక్కువ కారం అలవాటు అవ్వలేదు. నాన్ వెజ్ అయితే కనుక కారంగా ఉన్న తింటారు, వెజ్లో మాత్రం ఇంకా అలవాటు అవ్వలేదు వాళ్ళకి. అండ్ ఇక్కడ పప్పు ఏమంటే కొంచెం గట్టిపడ్డట్టు అనిపించింది అనమాట. అందుకు కొంచెం హాట్ వాటర్ అయితే యాడ్ చేశాను. అవి హాట్ వాటర్ యాడ్ చేసేసి ఇంకా కలిపేసి ఇంకా తిరువాత పెట్టేసుకొని అందులో కూడా అంటే ఆ తిరువాతని పప్పులో యాడ్ చేసి ఒక ఉడుకు రానిస్తానమాట. ఒక ఉడుకు వస్తే ఏంటి అంటే అన్ని ఫ్లేవర్స్ దాంతో ఇన్ఫ్యూజ్ అవుతాయని అనుకుంటాను. అందుకు నేను ఒక ఉడుకు అయితే రానిస్తాను. చాలా వరకు అందరూ జస్ట్ తిరువాత వేసేసి దింపేస్తారు. నేనేంటంటే తిరువాత వేసిన తర్వాత ఒక ఉడుకు రానిచ్చిన తర్వాత ఆఫ్ చేస్తానమాట. ఆ తిరువాతకి ఏంటి అంటే ఆయిల్లో పోపు దినుసులు వేసి, ఎర్రగడ్డలు, తెల్లవాయనే అంటారు కదా గార్లిక్ని, మా సైడ్ తెల్లవాయ అంటాము. ఇంకా తర్వాత ఎండుమిర్చి నాతో లేవు, మజ్జిమిరపకాయలు ఉండే, మజ్జిమిరపకాయలు కూడా చాలా కారం ఉండే. అవి ఎంత కారం అంటే అంత కారం అనమాట, తినలేము అసలు, అంత కారం ఉన్నాయి. అందుకు ఇంకా దాన్ని పప్పులో వాడుతున్నాను.
అండ్ ఇంకోటేంటంటే అది నాకు మజ్జిగ మిరపకాయలంటే పిచ్చి అనమాట. మామూలు పిచ్చి కాదు. అందుకు అవి ఉండే కొద్దీ తింటూ ఉంటాను. అదే అవి లేనప్పుడు ఇక కామ్‌గా ఉంటా కదా! అందుకు దాని యూసేజ్ అనేది ఎక్కువ చేస్తూ ఉంటాననమాట. ఇలా తిరువాతల్లో అందుకు వేస్తూ ఉంటాను. అందుకు ఇప్పుడు అందులో మజ్జిగ మిరపకాయలతో తిరువాత వేశాననమాట. కొంచెం ఇంగువ, కరివేపాకు ఇవన్నీ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత పప్పులోకి యాడ్ చేసేసి ఒక ఉడుకు రానిచ్చేసి దింపేసుకోవటమే. ఇంకా యమ్మీ యమ్మీ పప్పు అయితే రెడీ అయిపోయింది. నాకైతే చాలా నచ్చుతుంది. నాకు బేసికల్‌గా పప్పులు పెద్దగా వచ్చేవి కాదు స్టార్టింగ్‌లో. ఆ తర్వాత అన్నీ నేర్చుకున్నాను. ఫస్ట్ నేను నేర్చుకున్న పప్పు ఏంటి అంటే ఆకుకూర పప్పు. అది కూడా నన్నెప్పుడు ఫ్లాప్ చేయనీయదు. ఆకుకూర పప్పు, ఈ పెసరపప్పు ఎప్పుడు కూడా నన్ను ఫ్లాప్ అవ్వనీయదనమాట. ఇంకా మెంతి పప్పు ఇలా ఎప్పుడు చేసినా కూడా ఒక్కొక్కసారి హిట్ అవుతది. ఒక్కొక్కసారి అట్టర్ ఫ్లాప్ అవుతది. ఇంకోసారి యావరేజ్‌గా ఉంటుందనమాట. అందుకు ఇవి 2 మాత్రం ఎప్పుడు నన్ను బాగా ఆదుకుంటాయి. నేను ఎన్ని సార్లు చేసినా కూడా ఎప్పటికీ టేస్ట్ అనేది మిస్ కాదు. ఇది ఆకుకూర పప్పు ఎప్పటికి బావుంటుంది. ఈ వంటలన్నీ అయ్యేసి పిల్లలకు తినిపిచ్చేసి అన్నీ చేసేలోపు మా ఆయన వచ్చేసారు. ఇంకా ఆయన కోసం ప్లేట్‌లో అన్నీ పెట్టేసి ఇచ్చేసాననమాట. మనం అనుకుంటాం కదా! నాన్ వెజ్ ఇవన్నీ ఉంటేనే కడుపు నిండా తినగలమని. కాదండి, ఒక అన్నం, పప్పు ఇలా ఒక మీల్ ఉంటే కడుపు నిండా తినేయొచ్చు ఇబ్బందే లేకుండా. నాకైతే అలానే అనిపిస్తుంది. నేను అంటూ ఉంటాననమాట, ఏం చికెన్‌లో, ఏం మటన్‌లో అవన్నీ కాకుండా ఇలా అన్నం, పప్పు, ఊరగాయ ఇవన్నీ ఉంటే కడుపు నిండిపోతుంది కదా అని. నాకు చాలా ఇష్టం. నా పర్సనల్ ఫేవరెట్ అనమాట అన్నం, పప్పు, ఊరగాయ ఇవన్నీ కూడా. ఇంకా ఆ రోజు అలా మా లంచ్ అయితే కంప్లీట్ చేసాము. అండ్ ఇంకోటి ఏంటంటే పెరుగు కూడా నేను పెరుగు ఏమి ఇంట్లో చేయను. అంటే తోడుపెట్టను. ప్యాకెట్స్ తెచ్చుకుంటాము. నందిని వాళ్ళ బ్రాండ్‌వి. అది గవర్నమెంట్ బ్రాండ్ అనమాట కర్ణాటకలో. ఇంకా అవే తెచ్చుకుంటాము. ఇంకా మా ఆయన అయితే వచ్చేసారు. ఆయన కోసం ఇంకా అంతా రెడీ చేసి పెట్టాను. ఇంకా పిల్లలకి కూడా తర్వాత ఫస్ట్ వాళ్ళు అన్నము, కారాలు, బాయిల్డ్ ఎగ్ ముకుందా తినేసాడు. లక్ష్మికేమో ఓన్లీ అన్నం, కారాలు తినింది. వాళ్ళ నాన్న వచ్చిన తర్వాత మరి బాయిల్డ్ ఎగ్ తినిందనమాట. ఇది ఈవినింగ్ టైము. ఈవినింగ్ ఏంటంటే ప్రతిరోజు మోస్ట్లీ పూజ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇంకా పూజకైతే అయిపోగొట్టేసుకొని ఆ టైంలో నేను చూపిస్తున్నాను అనమాట, ఇది పరిస్థితి ఇంట్లో అని. నేను చెప్పా కదా, ఫ్రై ప్యాన్ వల్ల కొంచెం ఇబ్బంది అయితే ఏర్పడింది. నేను అన్నీ ఒకే దాంతో ఫ్రై చేయడం వల్లనో ఏమో అని కంటిన్యూయస్గా అదుకు చాలా ట్రై చేశాను. పీతాంబరి కానీ నార్మల్ బేకింగ్ సోడా, వెనిగర్ ఇవన్నీ వేసుకొని ట్రై చేశాను. బట్ ఆ మరక ఏదైతే ఉందో అది పోలేదు. చూడాలి, నెమ్మదిగా పోతుందేమో. ఇది వచ్చేసి ద మోస్ట్ మెస్సియెస్ట్ రూమ్ ఇన్ దిస్ హౌస్. ఎందుకో తెలియదు, అన్నీ కూడా అక్కడే డంప్ చేయడం వల్లనే ఏమో కొంచెం మెస్సీగా అనిపిస్తుంది. టాయ్స్, బెడ్, డ్రెస్సింగ్ టేబుల్స్ కానీ, స్టడీ టేబుల్, స్టడీ చైర్ ఇవన్నీ కూడా అక్కడే ఉంటాయి అన్నమాట. పిల్లల బ్యాగ్స్, థింగ్స్ అన్నీ కూడా. అందువల్ల కొంచెం మెస్సీగా అనిపిస్తుంది. మాకు వేరే ఆప్షన్ లేదు. మాకు రెంటల్ హౌసెస్ కదా, మాకేం పెద్దగా కబోర్డ్స్ అయితే ఇవ్వలేదు. ఈ రూమ్లో ఒకటి ఇచ్చారు అండ్ బెడ్రూమ్లో ఒకటి ఇచ్చారు. ఇంకా దాంతోటే అడ్జస్ట్ అవ్వాలన్నమాట. అందువల్ల కొంచెం మెస్సీగా అనిపిస్తుంది. ఇక్కడ హాల్లోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు చెప్పా కదా, నేను పూజ చేస్తే మాత్రం బయట ఒక చిన్న సెటప్ చేసుకున్నాను. ఆ సెటప్ దేవుళ్ళని అట్లా పెట్టుకొని అక్కడ దీపం వెలిగిస్తాను. లేదు అంటే జస్ట్ హాల్లో అక్కడ మాత్రం ప్రతిరోజు కూడా దీపం వెలుగుతూ ఉంటుంది ఈవినింగ్ టైం. ఇక్కడ ఇలా దీపంలాగా పెట్టుకొని ధూపం వేసుకున్నట్టు పెట్టుకుంటాను అనమాట. అవన్నీ కూడా అది ఎంట్రన్స్లోనే ఉంటుంది. నాకు అమ్మ కుబేరుని ఇచ్చిందనమాట. ప్రతిదీ దేవుడి గదిలో సెట్ అవ్వడానికి చిన్న దేవుడి గది ఇంకెక్కడ పెట్టాలో అర్థం కాలేదు. ఎలానో నా దగ్గర ఈ టేబుల్ ఉంది కదా అని ఇంకా దాన్ని అలా ఒక టెంపుల్ సెటప్ లాగా చేసుకున్నాను అనమాట. అంటే టెంపుల్ ఎఫెక్ట్ వచ్చేలాగా, టెంపుల్ సెటప్ అంటే ఏదో కాదు, కొంచెం అలా డివోషనల్గా అలా సెట్ చేసుకున్నాను ఒక దేవుడి మూలలాగా అంతే. ఇంకా బయటకు వచ్చి చూసేసరికి ఇలా ఉంది పరిస్థితి. అప్పుడు కూడా ఇంకా వర్షం పడుతూనే ఉంది, మబ్బు మబ్బుగా వర్షం చిన్న చిన్న చినుకులు పడుకుంటూ. పూజ చేసేసుకొని దేవుడి దగ్గర తులసమ్మ దగ్గర అయితే దీపం అయితే పెట్టను. ఎందుకంటే వర్షం పడడం వల్ల ఆ చినుకులన్నీ పడి మొత్తం గలీజ్ అయిపోతుంది. ఈవెన్ ముగ్గు కూడా ఏం పెట్టమన్నమాట, పండుగలు వస్తేనే పెడతాము. ఎందుకంటే మా ఓనర్స్ చెప్పారు, ఈవెన్ పాత ఓనర్స్ చిక్కమంగళూరు ఉన్నప్పుడు వాళ్ళు చెప్పారు టైల్స్ పాడవుతాయని. ఇక్కడ అంతే, నేను జస్ట్ గుమ్మం మీద వరకు ప్రతి శుక్రవారం పసుపు అన్నీ రాసుకొని ముగ్గు పెట్టేసుకుంటాను. ఇంకా లోపల కూడా గుమ్మం ఉంది, మేము దాని మీద చిన్న డిజైన్ అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా,
వాళ్ళకి ఎక్కువ ఎక్కువ చేస్తే ఇంకా గలీజ్ తప్ప ఏముండదు. అందుకు నేను చెప్పా కదా చిన్న డివోషనల్ సెటప్ అని, అదే ఇది రామ మందిర్ అంటాం కదా, అది నేను తీసుకున్నాను అయోధ్య టైప్లో. అది గోమాత అండ్ గ్లాస్లో నిమ్మకాయ అలా వేసి పెడతాను. దానివల్ల పాజిటివ్ వైబ్స్ వస్తాయంట, నెగిటివిటీ డిస్ట్రాక్షన్ అంతా పోతుంది అంటారు. అందువల్ల అవన్నీ పెట్టి సెట్ చేసుకున్నాను అనమాట ఒక చిన్న మూల. అండ్ ఇంకోటి ఏంటి అంటే మేము మా ఆయన ఇక్కడ సంథింగ్ బేకరీలో వెళ్ళినప్పుడు స్వీట్స్ కోసం తిరుపతి లడ్డు అనేసి ఇస్తున్నారంట, అమ్ముతున్నారంట అనేసి ఆయన తీసుకొచ్చారు. నిజంగా తిరుపతి లడ్డు టేస్టే ఉంది, కానీ అది తిరుపతిలో చేసింది అయితే కాదు, బేకరీలో చేసింది, అంతే తేడా. బట్ టేస్ట్ అయితే అమేజింగ్ ఉంది. సేమ్ నాకు తిరుపతి లడ్డు తిన్న ఫీలింగ్ వచ్చింది. అరే భలే అనిపించింది అసలు, అని భలే చేశారు అనుకున్నాను. అండ్ ఇంకా ఏంటి అంటే నైట్కి ఇంకా రాగి చపాతీ చేస్తున్నాను అనమాట మా అందరికీ. పర్సనల్గా ఏంటి అంటే రాగి పిండి తినాలి అంటే రాగి జావా అలా తాగుతాను నేను, వీళ్ళు ఎవరు తినరు. మా ఆయన తినమంటే సంగటి తింటారు, సంగటి చేస్తే మళ్ళీ అన్నం చేయాలి, అవన్నీ ఇంకా పెద్ద డిస్కషన్ అనమాట. పిల్లలు కూడా ఏం పెద్ద రాగి సంగటి అవన్నీ తినరు. వాళ్ళు తినేది రాగి పిండి, ఒకే ఒక సోర్స్ అది చపాతీ. అందుకని చపాతీ పిండిలో రాగి పిండి కూడా వేసేసి ఇంకా చపాతీకి అయితే కాల్ చేసి ఇస్తారనమాట. చపాతీ చేస్తే కామ్గా తింటారు, ఎటువంటి ఇబ్బంది పెట్టరు. రాగి చపాతీ విత్ నెయ్యి తినేస్తారనమాట వాళ్ళు. నాకు పెద్ద టేస్ట్ వేరియేషన్ అయితే అనిపించదు. రాగి చపాతీ నార్మల్ చపాతీ రెండూ ఒకేలా ఉంటాయి, నాకేం పెద్ద డిఫరెన్స్ అయితే అనిపించదు. అండ్ పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు, ఇబ్బంది అయితే పెట్టరు. మా పిల్లలు ఇబ్బంది పెట్టేది ఏంటి అంటే ఉప్మా, పొంగలి అండ్ సేమియా, అటుకులు ఇలా అయితే ఇబ్బంది పెడతారు. అండ్ ఇంకా అన్నం, చపాతీ, దోశ, ఇడ్లీ, వడ పర్లేదు, దే కెన్ ఈట్. కాబట్టి ఎక్కువ ఇవే చేసుకుంటూ ఉంటాను, వాళ్ళు తినగలిగినవి. లేదు అన్నప్పుడు ఎప్పుడైనా ఉప్మా అవి చేసినప్పుడు మళ్ళీ చపాతీ అలా చేసి ఇస్తానన్నమాట. మార్నింగ్ ఏమో చపాతీ తిన్నారు, ఇంకా నైట్కి ఇలా రాగి చపాతీ అయితే పెట్టానమాట. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, గట్టిగా అయితే ఏం ఉండవు. అండ్ ఒక చుక్క కూడా ఆయిల్ వాడను నేను చేసేటప్పుడు, పుల్కాల టైప్లోనే చేస్తాను. ఇంకా బాగా పొంగుతాయి. ఏమి అంటే ఆ రోజు కొంచెం ఎక్కువ పొంగలేదు, వీడియో తీస్తున్నానేమో. నేను వీడియో అన్నిటినీ నేను చూపించలేదు చపాతీలు, జస్ట్ ఏం చేశాను అనేది బ్రీఫ్గా చూపించాను. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఇడ్లీ పిండిలోకి రవ్వ నానేసుకుంటున్నాను అనమాట. నేను ఎక్కువసేపు ఏం నానబెట్టను, మిక్సీ కాడిచ్చి ఒక 10 మినిట్స్ ముందు లేదంటే 5 మినిట్స్ ముందు కడిగేసి పెట్టేసుకుంటాను. ఆ తర్వాత ఇంకా డైరెక్ట్గా యాడ్ చేసుకుంటాను అనమాట అందులో పిండి. పెద్ద నానాల్సిన పని లేదు, ఎందుకంటే నైట్ మొత్తం నానుతూనే ఉంటుంది కదా పిండిలో, కాబట్టి రవ్వ నానాల్సిన అవసరం అయితే నాకేం పెద్దగా లేదనిపిస్తుంది. ఇడ్లీలు కూడా చాలా బాగా వస్తాయి, చాలా టేస్టీగా వస్తాయి, నైట్ అంతా నానుతుంది కదా, అందువల్ల. ఇలా రవ్వ పోసేసుకొని ఒక గ్లాస్కి 3.5 గ్లాస్ రవ్వ అయితే వాడతాను. ఇంకా వాటిని బాగా కడుక్కొని అలా పెట్టుకున్నాను అనమాట. ఇంకా అందులోపు నేను తినడం అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఆ రోజు నా డిన్నర్ ఏంటి అంటే 1 చపాతీ విత్ లాట్ ఆఫ్ పప్పు అండ్ క్యారెట్స్ తినమని మా ఫ్రెండ్ చెప్పారనమాట. చాలా మంచిది క్యారెట్స్ని కానీ బీట్రూట్స్ని అలా ఇంక్లూడ్ చేసుకుని డైలీ ఫుడ్లో అని. చూద్దాము అనేసి స్టార్ట్ చేశాను, చూడాలి ఎంతవరకు ఉంటుందో, ఎంతవరకు తినగలను ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నేను తినేసిన తర్వాత ఇంకా పిండికైతే ఆడిచ్చేసాను, ఇడ్లీ రవ్వకి, ఇడ్లీ పిండికి అది ఆడిచ్చేసి ఏదైతే రవ్వ నేను నానబెట్టానో ఆ వాటర్ అంతా తీసేసి ఆ రవ్వలో ఇక పిండిని అయితే యాడ్ చేశాను. ఎందుకంటే ముందే రవ్వ నానక ముందే ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకున్నాను అనమాట, కాబట్టి డస్ట్ అంతా వెళ్ళిపోతుంది. ఇంకా అందులో ఇంకా పిండి డైరెక్ట్గా యాడ్ చేసేసుకొని కలిపేసుకొని ఇంకా అట్టు పెట్టేసుకోవటమే. ఇంకా మార్నింగ్ కల్లా బాగా పులుస్తుంది, రెడీ టు ఈట్ అంతే. ఇడ్లీలు కూడా నాకు ఫస్ట్లో ఏ వంట వచ్చేది కాదు, చేయంగా వచ్చేస్తూ ఉన్నాయన్నమాట. నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నాకు ఏదైనా రెసిపీ నచ్చింది అంటే ఖచ్చితంగా అడుగుతాను, ఎలా చేస్తారు ఏంటి అని. ఇంకా అవన్నీ తెలుసుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ట్రై చేస్తాను. హిట్ అయితే నెక్స్ట్ టైం ఉంటుంది, లేదు అంటే దానికి నెక్స్ట్ అనేది ఉండదు, చెయ్యను అనమాట. ఎట్లా ఫ్లాప్ అవుతుంది ఎందుకు అన్నట్టుగా. ఇంకా పిండి అయితే ఆడిచ్చేసి ఇంకా తర్వాత ఇంకా కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసి, స్టవ్ క్లీన్ చేసి, అన్నీ ఎక్కడెక్కడ సెట్ చేసి, అంట్లో ఉంటే అవన్నీ తోమేసి, నా రొటీన్ ఏంటి అంటే నైట్ టైమే మొత్తం వర్క్ ఫినిష్ చేసుకోవటం, అవన్నీ చేసేసాను. ఇంకోటి ఏంటి అంటే సండే రోజు బట్టలు ఆరేసాను, మండే రోజు కొంచెం ఎండ రావటం వల్ల త్వరగానే ఆరిపోయాయి. అవన్నీ తీసేసి వైట్స్ ఉండే అనమాట, వైట్ క్లాత్స్ మాత్రమే ఉండే.
ఆ వైట్ కలర్స్ మాత్రాన్ని ఇంకా ఆ రోజు మండే రోజు ఆడిచ్చేసి వాటిని కూడా వేశానన్నమాట, ఆరేసాను. ఇంకా అక్కడికి నా పనులన్నీ ముగిసిపోయాయన్నమాట. చూపిస్తున్నాను నైట్. అప్పటికి ఇంకా దీపాలు బాగా వెలుగుతూ ఉన్నాయి. నా దీపపు కుందులు నాకు చాలా నచ్చుతాయి. ఒక్కసారి వెలిగిస్తే 6-6:30 ఆ టైం కల్లా మనం పూజ చేసామంటే అవి నైట్ 12-1 వరకు కూడా వెలుగుతూనే ఉంటాయి. చాలా బాగా ఉపయోగపడుతున్నాయి అన్నమాట. నేను అవి ఇంట్లో చేరినప్పుడు చిక్మంగళూరులో తీసుకున్నాను. నాకు ది బెస్ట్ అనిపించింది అవి. ఇలా పైకి వెళ్ళి మొత్తం కూడా బట్టలన్నీ ఆరేసాను. ఆ తర్వాత కిందికి వచ్చి నా పనులన్నీ అయిపోయాయి కదా, ఇంకా నాకు మిగిలింది నైట్ రిచువల్ ఏంటి అంటే స్కిన్ కేర్ చేసుకోవటం, ఫేస్ వాష్ చేసుకొని. ఇంకా ఫేస్ వాష్ చేసుకొని ఇది అజీడమ్ వాడుతున్నాను. చూడాలి, ఎందుకో నాకు తెలియదు, పింపుల్స్ మాత్రం భయంకరంగా వస్తాయి నాకు. అది జెనెటికల్గానో ఏమో తెలీదు, నాకు పింపుల్స్ అయితే బాగానే వస్తాయి. అందుకోసం ఈ స్కిన్ కేర్ అనమాట. స్కిన్ కేర్ మాత్రం మిస్ కాను, మోస్ట్లీ ప్రతిరోజు చేసుకోవడానికే ఇష్టపడతాను. అండ్ డర్మాకో వాళ్ళది సీరము అండ్ రీఎక్విల్ వాళ్ళది మాయిశ్చరైజర్. మార్నింగ్ అయితే టోనర్ అప్లై చేస్తాను, నైట్ టైం అయితే ఏం టోనర్ అప్లై చేయను. సీరము, అజిడమ్ క్రీము, మాయిశ్చరైజర్ అండ్ లిప్ బామ్ అంతే. ఇంకా నైట్ నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పా కదా, అది ఇంకా తగ్గలేదు, ఇప్పటికి కూడా తగ్గలేదు. ఇంకా అజిత్రోమైసినాను ఆ ట్యాబ్లెట్స్ వేసేసుకొని ఇంకా ఎక్కడెక్కడ సెట్ చేశాను. ఇంకా పడుకుందామని వెళ్ళేలోపు మా ఆయన కొంచెం మజ్జిగ ఇస్తావా అన్నారు అనమాట. ఇంకా ఆయన కోసం ఇంకా మజ్జిగ అయితే కలుపుతున్నాను. మజ్జిగ కలిపేసి ఆయనకి ఇచ్చేసి ఇంకా ఆ తర్వాత ఆ గ్లాస్ తెచ్చి సింక్లో వేసేసి అలా మొత్తం నా పనులన్నీ ఏం చేసుకొని పడుకున్నాను అనమాట. నా పనులన్నీ అయ్యేసరికి 10, మోస్ట్లీ లేట్ అయ్యిందంటే 10:30 లేదంటే 10 కల్లా అన్నీ అయిపోతాయి. పడుకోవడం మాత్రమే లేట్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఏమన్నా చిన్న చిన్న ఫోన్లో చూసుకుంటూ అది లేట్ అయిపోతుంది. ఇంకా ఏం చేయలేం దానికి, ఎంత కంట్రోల్ చేసుకున్నా కూడా అవ్వదన్నమాట అది. ఓకే అండి, ఈ వ్లాగ్కి ఇంతే. సీ యూ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను.